ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ శాఖను సందర్శించిన జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ చైర్మన్ వైడి రామారావు ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను రాష్ట్రానికే తలమానికమని ప్రశంసించారు. అనంతరం రెడ్ క్రాస్ సభ్యులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. వేసవి దాహార్తని తీర్చేందుకు ఏర్పాటు చేసిన మజ్జిగ చలివిందరాన్ని చేసి ప్రారంభించారు. అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం సందర్భంగా తలసేమియా బాధితులకు పండ్లు బట్టలు పంపిణీ చేయగా బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న 2 చిన్నారులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా జేసీ అపూర్వ భరత్ మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న కాకినాడ రెడ్ క్రాస్ శాఖ సేవలు అభినందనీయమని అన్నారు. సంస్థ మౌలిక వసతులు కూడా ఉన్నతంగా ఉన్నాయని పేర్కొన్నారు. చైర్మన్ వైడి రామారావు మాట్లాడుతూ భారతదేశంలో రెడ్ క్రాస్కు 106 సంవత్సరాలు, కాకినాడ శాఖకు 98 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. వివిధ సేవా విభాగాల ద్వారా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కె శివకుమార్, కోశాధికారి ఎన్బివి ప్రసాద్ బాబు, కార్యవర్గ సభ్యులు పైడా భావన ప్రసాద్, ఎం విశ్వేశ్వరరావు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.